హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో తెలంగాణ ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. మేకి సంబంధించిన ఆసరా పెన్షన్ బడ్జెట్ అనేది మనకి జూన్ 22 తారీఖు అయితే మనకి రిలీజ్ చేయడం అని జరిగింది. సో ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే తీసుకుంటున్నారో సో అమౌంట్ అనేది రిలీజ్ కావడం అని జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అని జరిగింది. సో మీరు వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్ నుంచి లేదా మీరు బ్యాంకుల నుంచి తీసుకోండి అండ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి తీసుకోండి అనమాట. సో ఇది మనకి 30 తారీఖు వరకు అయితే మనకి అకౌంట్లకు అయితే వస్తాయి, ప్రతి ఒక్కరి అకౌంట్కి. సో ప్రతి ఒక్క జిల్లా వరకు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. హైదరాబాద్ వాళ్ళకి రిలీజ్ కావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎవరైతే మీరు ఈకేవైసీ అయితే చేసుకోలేదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, సో ఈకేవైసీ అయితే చేసుకోండి. సో ఒకవేళ చేయకుంటే మీకు పింఛన్ అనేది రద్దు కావడం జరుగుతుంది. ఈ ప్రకటన అనేది మనకి నల్గొండ డిఆర్డిఓ వారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు వీళ్ళ ఈ ప్రకటనలో ఏం రిలీజ్ చేశారంటే ఎవరైతే 2000 తీసుకుంటారో వాళ్ళకి 2016 రూపాయలతో సహా ఈ అమౌంట్ అనేది తీసుకోవాలి. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళైతే 4016 రూపాయలు పైన ఉన్న 16 రూపాయలు గిట్ట తీసుకోండి అని అయితే వీళ్ళైతే ఈ ప్రకటన అయితే పేర్కొన్నారు. సో తప్పకుండా మీరు ఈ 16 రూపాయలు గిట్ట పైనవి అయితే తీసుకొని ఈ అమౌంట్ అనేది ప్రతి నెల అయితే తీసుకోండి అని అయితే వాళ్ళైతే ఈ ప్రకటన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో 3 డేస్ బ్యాకే నేను వేయాల్సింది, కానీ నాకు కొద్దిగా ఎగ్జామ్స్ వల్ల నేనైతే వీడియో అయితే కొద్దిగా లేట్ చేయడం అనేది జరిగింది. సో దాని గురించి అయితే సారీ. అండ్ దాంతోపాటు ఇంకొకటి విషయం ఏంటి అంటే మనకి చాలామంది యూట్యూబ్ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. 2000 వాళ్ళకి 4000 రిలీజ్ చేశారు, 4000 వాళ్ళకి 6000 రిలీజ్ చేశారని. సో అలాగైతే ఏం లేదు. సో ఎప్పుడు ఎలా పడతాయో 2000 వాళ్ళకి 2016 రూపాయలు, 4000 వాళ్ళకి 4016 రూపాయలు అయితే పడడం అని జరిగింది. గవర్నమెంట్ ఎలాంటి ఇంక్రీజ్ అయితే ఇంకా అమౌంట్ అయితే చేయలేదు. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్ అయితే ఇస్తుంది, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ దాంతోపాటు నేను ప్రతి నెల అయితే చెప్తాను. సో ప్రతి నెల మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ అమౌంట్ అనేది తీయండి, లేకుంటే ఒకవేళ 3 నెలల కన్నా ఎక్కువైపోతే మీ పింఛన్ అనేది రద్దు కావడం అని జరుగుతుంది. సో అలాగైతే చేసుకోండి, ప్రతి నెల ఈ అమౌంట్ అనేది తీసుకోండి. అండ్ మీరైతే ఫస్ట్ అయితే ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకొని పెట్టుకోండి, మీకైతే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే గవర్నమెంట్ అయితే 2 డేస్ గ్యాప్ తీసుకొని మనకి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ డివైడ్ చేసి అయితే మనకి అమౌంట్ అనేది మనకి పంపేయడం అని జరుగుతుంది. సో మీరైతే ఏమైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి, అందరికి రిలీజ్ అయ్యాయి మాకు రిలీజ్ కాలేదని. సో 1-2 రోజులు అలాగయ్యి మీ డిస్టిక్ గిట రిలీజ్ కావడం జరుగుతుంది. సో వెళ్ళి మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మ్యాక్సిమం అయితే 99% అన్ని జిల్లా వాళ్ళకైతే రిలీజ్ కావడం జరిగింది. సో జస్ట్ మీరు వెళ్ళి తీసుకోవడమే, బ్యాలెన్స్ అయితే ఉంది కాబట్టి మీరు వెళ్ళైతే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బ్యాంకులో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గిట ఈ బడ్జెట్ అనేది మనకి గవర్నమెంట్ ప్రభుత్వం అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వెళ్ళి మీరు అమౌంట్ అయితే తీసుకోండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.